హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా. మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో 1 కప్ క్యాబేజీ తురుము, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. క్యాబేజీలో మాయిశ్చర్ శాతం ఎక్కువగా ఉండడం వలన నీళ్లు ఊరుతాయి. ఇక్కడ నేను చూపించిన విధానంలో పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, గోబీ వేసుకోనేక పర్ఫెక్ట్గా ఉంటుంది. పిండి ముద్దను 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధానంలో రౌండ్ షేప్లో బాల్స్లా చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక గోబీని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోబీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నౌ లెట్ us స్టార్ట్ ద ప్రిపరేషన్ ఆఫ్ సాసెస్ ఫర్ గోబీ. ఒక నాన్ స్టిక్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగాక కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసి లో ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్కి సరిపడా వాటర్ని వేసి ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమాన్ని వేసి గరిటెతో కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ పలచగా మరీ మందంగా రాకూడదు. ఇక్కడ నేను చూపించిన విధానంలో వస్తే చాలు. తర్వాత గోబీ పీసెస్ని వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. గోబీ డ్రైగా ఉంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ గోబీ మంచూరియా రెడీ. దించే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. దీనికోసం రెస్టారెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.